కానీ మన సమాజానికి చెందిన మన ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కారు. కాబట్టి రాజకీయాలకు సంబంధం లేకుంటే ఉద్యమం లేవాలా. రాజకీయాలకు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, వాళ్ళు ఇట్లా నమ్మించి మనం మోసం చేసినారో మనం వాని జెండా పట్టుకొని వాని చుట్టూ తిరిగి వాని గుట్టు తెలుసుకొని మన వాళ్ళని గెలిపించుకోవాలి, వాళ్ళు గెలిపించుకున్నట్లు. కానీ మనం వాళ్ళ లెక్క ఈసారి మోసపోకూడదు. కాబట్టి ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే మున్సిపాలిటీ కాకుండా ఈ యొక్క గ్రామాలలో జరుగుతున్నదో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒక్క అగ్రకులపోడు కూడా గెలవద్దు, ఒక్క అగ్రపులు కూడా గెలవద్దు. గెలవడని మేము ప్రమాణం చేయండి. ఈసారి గ్రామాలలో ప్రతి ఒక్కరు కూడా ఒక గ్రామానికి వెళ్ళి మనము వాళ్లకు జ్ఞానోదయం కల్పించి ఎవ్వరు ఒక్క అగ్రకులపోని వేయకుండా మన దాంట్లో మనం పోటీ చేసుకొని ఎవరన్నా గెలవండి, లేదంటే కాంప్రమైజ్ అయ్యి కులాల ప్రాతిపదిక మీదుగా ఎన్ని సీట్లు ఉన్నాయో అవి పంచుకోండి. ఈ రకంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్తో ముందుకు వెళ్తే కనీసం ఇప్పుడు లోకల్ బాడీస్ గ్రామ పంచాయతీలు మనకు వశం అవుతుంది, రేపు మండల్స్ అవుతాయి, జిల్లా పరిషత్ అవుతుంది, ఎమ్మెల్యేలు అవుతాయి, ఎంపీలు అవుతాయి. కాబట్టి ఇటువంటి ఇప్పుడు మనకు రాజ్యాంగము ఎప్పుడొచ్చింది, దాదాపు రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసి 76 సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. 76 సంవత్సరాలకి వెళ్ళి మన విఠల్ గారు అన్నట్లు మనకు ఆత్మ, రాజ్యాంగం యొక్క ఆత్మ ఆ యొక్క పీఠిక ఏమంటది, we the people of India resolve into India into a sovereign socialist secular democratic republic and to secure all its citizens, భారతదేశ ప్రజలందరికీ సామాజిక